3 రాజధానులు ఉంటే తప్ప నువ్వు 15 సంవత్సరాలు ఎక్స్ప్రెస్ ముఖ్యమంత్రివా? జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవయ్యా చంద్రబాబు నాయుడు. నిన్ను ఈ సమావేశం ద్వారా ఒరే లంచా కొరగంటే ప్రవర్తిస్తుంది యాదవకరా, ఒరే లంచా కొరగంటే ప్రవర్తిస్తుంది యాదవకరా. ప్రతి వాడి నోట్లలో నిన్ను తిట్టాలంది, నిన్ను కొట్టాలంది. నువ్వు పశ్చాత్తం చేస్తావా? చంద్రబాబు నాయుడిని ప్రజలు మన అరసల్లో తిప్పి కొట్టారు. మరలా ముసలోడు లెక్కకూడదు. ఆ ముసలోడు లెక్కకూడదు ఉండాలి అంటే మనం ప్రతిరోజు కష్టపడాలి. ఆ యమన చేసిన పనులన్నీ ప్రజలు తెలియపరచాలి. ఆ వెనకాల వారసుడు పప్పు లోకేష్ వాడు తయారవుతున్నాడు. వాడిని కూడా కొవ్వు కరిగేలాగా మనం బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటాను. ఇప్పుడే మన కుమార్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ వస్తే ప్యాకేజ్ పవర్ స్టార్. నువ్వు ఆ రోజు అమరావతి రైతులకు అన్యాయం జరిగితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి నిరాహార తెచ్చేశాడు. నువ్వేం చేశావు? చంద్రబాబు నాయుడు చెప్పిన రోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే 2 రోజుల ముందు అమరావతికి వచ్చి నువ్వు టూర్ వేస్తావా? చంద్రబాబు చెప్పు చేతలో నువ్వు ఒక నాయకుడివేనా? నువ్వు మాట్లాడే మాటలు పెద్ద, చేసే పనులు ఒక లంజ చేసేలాంటి చేస్తున్నావు నువ్వు దొంగ నా కొడక, లంజ చేసేలాంటి చేస్తున్నావు నువ్వు దొంగ నా కొడక.